అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 21 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుపై వచ్చి శివసిద్ధరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8897459812. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు ఇప్పుడు కుంభరాశి ఒక నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-3-4 పాదాలు, పూర్వభద్ర 1-3 పాదాల వారి యొక్క కుంభరాశి పదలోకి వస్తారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఇక గ్రహబల ప్రకారము శని ప్రభావం వల్ల ఇంతకాలం ఓపికగా చేసిన ప్రయత్నాలకి క్రమంగా ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఇక శుక్రుడి ప్రభావం కుటుంబం, ఆర్థిక సంబంధాల్లో సానుకూలతను పెంచుతుంది. గురుగ్రహ ప్రభావం ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి సహాయం లేదా విలువైన సలహాలు లభించవచ్చు. కుజుని ప్రభావం ఆగిపోయిన పని మళ్ళీ కదిలించే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక రేపు రోజున పరిహారపరంగా హనుమంతుడిని ఆంజనేయ స్వామి భక్తితో ప్రార్థించండి. ఓం హనుమతే నమో అంతర జపం చేయండి. శనిదేవుని స్మరించండి. వీలైతే పేదలకు లేదా అవసరమైన వారికి ఆహారం దానంగా అందివ్వండి. ఇక ఆంజనేయ స్వామి మరియు శనిదేవుని ఆరాధన కుంభరాశికి శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశికి అదృష్ట సంఖ్యలు 5, 8. ఇక అదృష్ట రంగులు నీలం, తెలుపు, ఊదా. ఇక రేపు రోజున అందరూ మీలాగా ఆలోచిస్తారని భావించకండి. మీ ప్రణాళికను ముందుగా అందరితో పంచుకోకుండా డబ్బు మరియు వ్యక్తిగత విషయాల్లో కొంత గోప్యత పాటించడం మంచిది. ఇప్పటి రోజున మీకు ఒక వ్యక్తి అంటే మిమ్మల్ని చాలా కాలం నుండి ఒక వ్యక్తి మిమ్మల్ని అన్ని రకాల ఫలితాల గురించి అయితే రేపటి రోజున ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారండి. ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా కూడా ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి రేపటి మీపై ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ఏ విధంగా తెలియజేయబోతున్నారో, ఇక రేపటి మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనే పూర్తి అంశాల గురించి అయితే వీడియోలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. మరి ఈ రాశి వారికి రేపటి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా మీరు వెళ్ళే చోట ఎక్కడ సరే మీకు ఆర్థికంగా బాగా ఇసులుబడతనంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి ఒక వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది. అలాగే ఈ రాశి వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతాయని ముఖ్యంగా తెలుసుకుందామండి. రేపటి రోజు మీరు అనేక రకాల వీడియో కూడా ఈ వీడియోలో ఇవి ఖచ్చితంగా కూడా రేపటి ఏం జరగబోతే జాతక ఫలితాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే అండి, వీరు చాలా ఏదైనా సరే ఛాలెంజింగ్ తీసుకుంటారు. వీరికి ఎవరి గురించి కూడా చెప్పడం కానీ వినడం కానీ నచ్చదండి. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనేటువంటి తపంతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయినటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమైనా కానీ అనుభవిస్తారు. అలాగే ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించేందుకోసము ఎంతో కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే తమ ఆలోచనలు కావచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా కానీ నిర్ణయాలు కావచ్చు, అన్నిటికీ కూడా సమానమైనటువంటి గౌరవభావంతో చూస్తారు. ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదండి. ఏదైనా కానీ విషయాలను అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేపథ్యం కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు కూడా పొందుతారు. అత్యద్భుతమైన స్థానాలను వీరు అధిరోహిస్తుంటారు. ప్రజాకర్షణ కూడా వీరికి ఎక్కువగా అధికంగానే ఉంటుంది. ప్రజామానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు కూడా చాలా చక్కగా అయితే వీరు రాణించగలుగుతారు. అలాగే ఆర్థిక శ్రమ అలాగే వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి వారి అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులండి. ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కనుక నిలువెత్తు అద్దం ముందు నుంచొని చక్కగా వారి యొక్క అందాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అందం ముందు అద్దం కోసము సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పుడు కూడా తెలివితేటలనేవి వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా అమితంగా ప్రేమిస్తారు. ఇక వీరు ఒక జీవిత గమనాన్ని బట్టి తమ స్వభావాన్ని ఒక అంచనా వేయించండి. ఏమిటంటే పరిస్థితులకు తగ్గట్లుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు, మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసినా కానీ
మీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అసలు ఎప్పుడు ఏ క్షణంలో కూడా కోల్పోరని చెప్పుకోవాలి. స్నేహితులను వెనకంజ వేయకుండా వారిని ఆదుకుంటూ ఉంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వటం మాత్రమే కాదండి, ఆర్థిక సహాయం కూడా వీరికి చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించేవారు అధికంగా సంఖ్యలో ఉంటారని తెలుసుకోండి. ఎందుకంటే ఒక విశాలమైనటువంటి భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనలు మీకు చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాటినే ప్రజలు ఆకర్షిస్తూ ఉంటారు. ఆకర్షించే విధంగా మీరు ఆ విధంగానే ఉంటారని కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలం. అంటే వీళ్ళు పక్క వాళ్ళని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి అంటే మిమ్మల్ని రహస్యంగా ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతూ ఉన్నారంటే మీకు ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ చేయడం అనేది కానీ దాంతో చక్కగా మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమను కావచ్చు బయటకు వ్యక్తపరచలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం చాలా ఇష్టపడుతున్నారని చెప్పుకోవాలి. మీ మనసులో చోటు సంపాదించని చెప్పి ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో వారైతే చోటు చేసుకొని పంచడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు చేసే పని చోట కానీ ఉంటారండి. మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉండొచ్చు. అందరికీ చెప్పుకోరు కదండి, వారు మాకు ఇష్టం అని చెప్పి అందరితో చెప్పుకోలేదు కదా. అలాగే మీతో కూడా చెప్పుకోరు, కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని చెప్పి భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే మీకు మేలు జరగాలని చెప్పి అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో చాలా అంటే చాలా శుభఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఇక మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని చెప్పి కూడా వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని చెప్పి కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? అయితే దానికి సంబంధించినటువంటి వినియోగదారులను కూడా ఆకట్టుకున్నటువంటి మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతం అయిపోతున్నటువంటి వారికి కూడా రేపటి ఖచ్చితంగా మీకు మంచి సలహా కానీ హెల్ప్ఫుల్గా కానీ ఉంటారు. అలాగే ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే కనుక ఈ రాశివారి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే కనుక మీ యొక్క అపోజిట్ జెండర్ వారే ఇలా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. అంటే పెళ్లి కాని అమ్మాయిల అబ్బాయిలకి మీపై చూపించేటువంటి ప్రేమ కూడా ఒక ప్రేమే కదా. అయితే మీ యొక్క ప్రేమను వాడుకొని కూడా ఆరాటపడుతూ ఉంటారు కదా. కాబట్టి ఈ విధంగా రహస్యంగా అయితే మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితం అనేక రకాలుగా ఒక సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలు అయితే ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు రేపటి మీకు ఎదురు పడతారు అని కూడా చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తులు ఉన్న చోట కానీ లేదంటే మీ బంధువర్గంలో కానీ శ్రేయోభిలాషులు కానీ లేదంటే ఇంకెవరైనా తెలిసిన వ్యక్తులు కానీ ఇలా ఎవరైనా కానీ ఆ వ్యక్తి అనేవారు మీకు ఆరాటపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకోసం వారు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ సహాయంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైనా ఉన్నారా వారిని తెలుసుకొని వారు ఇచ్చేటువంటి సలహాలను రేపటి పాటించడానికి అయితే మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితం అనేది సజావుగా సాఫీగా సాగిపోతుంది. అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకొని వారితో చక్కగా బంధాన్ని కూడా సాగించడంలో ఎంతో మేలు తప్ప కీడు జరగదని తెలుసుకోండి. ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుండి మిమ్మల్ని ముక్తి చేయడానికి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాని మీకు ఏ కీడు చేయాలని చెప్పి వారు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా కోరుకోలేదు. అలాగే కోరుకోరుకోవడాను అటువంటి వ్యక్తితో మీ బంధాన్ని కొనసాగించడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక మనిషి మనపై అంత ప్రేమను అభిమానాన్ని అంటే చూపిస్తున్నారా అనేది రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు కదా. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, వారు చేసే పనులని రేపటి మీరు బట్టి ఖచ్చితంగా మనకైతే అర్థమైపోతుందండి. అలాగే మీపైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తిలాగపరచు కానీ ఖచ్చితంగా వారిపై అభిమానాన్ని అయితే మీరు చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. కానీ విషయాలు మీకు ఖచ్చితంగా రేపటి అర్థమయ్యేలాగా రేపటి తెలియపరుస్తారు. అటువంటి వారిలో బంధాన్ని కొనసాగించడం, వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి. మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం కూడా శ్రమపడుతూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క రాశి వారికి రేపటి జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడి అభిమానించే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో రేపటం మీకు తారసపడబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో శక్తులు కూడా ఉన్నారని చెప్పి చెప్పుకున్నాం కదండి. మీ యొక్క విజయాన్ని కావచ్చు, మీ యొక్క మంచితనాన్ని చూసి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఈర్ష్యాదర్శనం వహించే విధంగా కొంతమంది శత్రువులు ఏమంటే మిమ్మల్ని ఒక విధంగా అంటే విజయం సాధించినప్పుడు వారు అసూయపడడం కానీ వారి మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, వారు బయటికి అక్కడం కానీ ఇలాంటివి మీకు అర్థమైపోతూ ఉంటాయి. వారితో మీ వ్యక్తిగత విషయాలను ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మీ నాశనం మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు లాంటివి కూడా అస్సలు పెట్టుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు జీవితంలో అనేక రకాలైన కష్టాలు, బాధలు మీకు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని మాత్రం ఆదరిస్తారు. వారితో బంధాలను కొనసాగిస్తారు. మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తుల్ని పక్కన పెట్టేస్తారు. మీరు ఎప్పటికప్పుడు తెలివిగానే ఉంటారండి. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఏం జరుగుతుందో మనకంటే ఒక నిర్ణయాలు మనకి తెలియకుండానే తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఇక అలాగే ఏ విధమైనటువంటి మీకు అవగాహన ఉండాలంటే
మీరు మీ శత్రులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది, మీ నాశనం కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది, మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది మీరు గుర్తించే అవగాహన మీకు తప్పకుండా ఉండాలండి, ఉండి తీరాలి కూడా. అటువంటి అవగాహన జ్ఞానాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మీకు రేపటి రోజున చక్కగా కూడా మంచి శుభవార్తలు, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, శుభకార్యం గురించి కావచ్చు, ఏదైతే రేపటి మంచి శుభవార్తలు మీరు ఖచ్చితంగా వింటారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన చెప్పుకోవాలండి. మరి తెలిసిన అక్కడి కొమ్మరస జాతక ఫలితాలు తిరిగి రేపు మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.